ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. పశ్చిమ బంగాళాఖాతం సమీప ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. రానున్న 24 గంటల్లో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో తేలికపాటి గాలులు వీచే అవకాశం ఉన్నట్లు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ కేవీఎస్ శ్రీనివాస్ తెలిపారు. సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు చెప్పారు. గంగా పరివాహక ప్రాంతంలోని బెంగాల్, ఛత్తీస్గఢ్, ఒడిశాలోని ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు చెప్పారు. కురుస్తున్న అకాల వర్షాలకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, మనం చూస్తున్నాం ఇప్పటికే వర్షం కారణంగా రైతులు ఏ విధంగా నష్టపోయారో కూడా తెలుస్తుంది. అయితే ప్రకృతి ప్రకోపానికి ఏదైతే వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో కూడా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అధికారులని చెప్పుకోవచ్చు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రజలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు అనుకోవచ్చు. రైట్ రత్న, గత 2 రోజుల నుంచి కూడా వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల్లో కూడా ఇటు రైతులు కానివచ్చు, స్థానిక ప్రజలు కూడా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం అయితే మాత్రం పశ్చిమ బంగాళాఖాతంలో ఉన్నటువంటి ఉత్తరాది ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. రానున్న 24 గంటల్లో కూడా ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే మాత్రం దీంతో కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతో పాటు 30 నుంచి కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీచే అవకాశం ఉన్నట్లు కూడా ఇటు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. దీనిపై కూడా ఇప్పటికే కూడా విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం నుంచి కూడా డిప్యూటీ డైరెక్టర్ కేవీఎన్ శ్రీనివాసరావు కూడా ఆ హెచ్చరికలు అయితే జారీ చేసే పరిస్థితి అయితే ఉంది. సముద్ర మట్టానికి అయితే మాత్రం 3.1 కిలోమీటర్ ఎత్తులో కూడా ఉపరితల కొనసాగుతున్నట్లు అయితే మాకు చెప్పారు. గంగా పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి బెంగాల్, ఛత్తీస్గఢ్, ఒడిశాలో మాత్రం ఉపరితల ఆవర్తనం అయితే కొనసాగుతున్నట్టుగా చెప్పారు. దీన్ని చూసినట్టు మాత్రం గత నిన్న, మొన్న, ఈ రోజు కూడా వరుసగా 3 రోజుల నుంచి కూడా ఇటు ఏపీ ప్రాంతం కూడా పెద్ద ఎత్తున మొత్తం వర్షాభరణంలో పెద్ద ఎత్తున మార్పు చోటు చేసుకుని దీంతో కూడా ఆ పెద్ద ఎత్తున ఇటు గాలిదుమ్ములు కానివచ్చు, వర్షాలు రావడంతో కూడా లక్షలాది ఎకరాలు ఉన్నటువంటి పంట మొత్తం కూడా తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై కూడా ఇప్పటికీ కూడా ఇటు ఏపీ వ్యాప్తంగా ఉన్నటువంటి ఏ ప్రాంతాల్లో నష్టపోయిన పంటలన్నింటినీ కూడా స్థానిక ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివచ్చు, అదేవిధంగా అధికారులు కూడా ఎప్పటికప్పుడు వెళ్ళి ఆ పరిశీలించి మాత్రం అంచనాలు వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దానిపై కూడా ఎప్పటికప్పుడు ఆ స్థానిక ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లతో, అదేవిధంగా జిల్లా యంత్రాంగంతో కూడా ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు అయితే మాత్రం వాటిపై రివ్యూ కూడా కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఈ వచ్చినటువంటి అకాల వర్షాలు కానివచ్చు, ఈ గాలిదుమ్ముల ప్రభావంతో మాత్రం కూడా పూర్తిగా ఇటు మొక్కజొన్న కానివచ్చు, అదేవిధంగా బొప్పాయి, అరటి, వివిధ రకాల పంటలు అన్ని కూడా పూర్తిగా నేలమట్టమైన పరిస్థితి అయితే ఉంది. కొన్ని లక్షల రూపాయల సంబంధించినటువంటి రైతులు కూడా నష్టాలు వాటిల్లని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కూడా ఇటు ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు ప్రాంతాల్లో ఉన్నటువంటి పూర్తిగా ఇటు మొక్కజొన్న కానివచ్చు, అరటి, బొప్పాయి మొత్తం కూడా నేలమట్టమైన పరిస్థితి అయితే ఉంది. ఈ ప్రాంతాలను కూడా ఎప్పటికప్పుడు ఆ ప్రాంతాలటువంటి ఎమ్మెల్యేలు వెళ్ళి పరిశీలించి దానికి సంబంధించినటువంటి ప్రభుత్వం కూడా మనోధైర్యం కల్పించే విధంగా ఎమ్మెల్యేలు రైతులకు భరోసా ఇస్తున్న పరిస్థితి ఉంది. కానీ చూసినట్టు మాత్రం ఈ ఉపరితల ఆవర్తనకు ఇంకొక 2-3 రోజులు కూడా కొనసాగే అవకాశం వాతావరణ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే కూడా అరాకొరా మిగిలినటువంటి పంటలను కూడా రైతులు జాగ్రత్త చేసుకోవాలని చెప్పేసి మాత్రం కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా బ్రేక్ ఇవ్వకుండా ఇటు వాతావరణం, ఇటు గాలిదుమ్ములు కానివచ్చు, అదేవిధంగా వర్షాలు వరుసగా వస్తున్న నేపథ్యంలో రైతులు కూడా కోలుకోలేని ఆ విధంగానే దెబ్బతీస్తున్న పరిస్థితుల్లో ఏర్పడుతున్న ఆ పరిస్థితుల్లో చూస్తున్నాము మనం. ఇప్పటికే కూడా ఈ పంటని అధికారులు, ఇది రైతులు చేతికి వచ్చేసరికి ఇటు ఈ వాతావరణంలో చేసుకున్నటువంటి మార్పులతో కూడా పూర్తిగా నష్టం వాటిల్ల పరిస్థితి ఉంది. కొంత ఏదైతే మిగిలిన పంటను కూడా మంచిగా సాగు చేసుకొని పంట పండించుకున్న కూడా ఈ మరొకసారి కూడా మరో 24 గంటలు, అదేవిధంగా 72 గంటలు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్లుగా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తుంటే మాత్రం రైతుల్లో ఆ భయం అయితే మాత్రం ఇంకా కొంచెం పెరుగుతున్న పరిస్థితి ఉంది. దీనిపై కూడా అధికారులు ఏదైతే ప్రస్తుతం చేతికొచ్చిన పంట ఏదైతే ఇటు మిర్చి కానివచ్చు, అదేవిధంగా ఒడ్లు కానివచ్చు, ఏదైతే ఉన్నాయో అన్నింటినీ కూడా
త్వరగతిన సేఫ్ గా ఉన్నటువంటి కేంద్రాలు తరలించుకోవాలి, అక్కడ భద్రపరచుకోవాలని చెప్పేది మాత్రం కూడా స్థానిక ఉన్నటువంటి వ్యవసాయ అధికారులకి ఆ క్షేత్రాలు పంపించి పంట దగ్గర పంపించి వాళ్ళకైతే మాత్రం కూడా సరైనటువంటి సూచనలు కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఎక్కడ ఇప్పటికిప్పుడు ఈ పంటని ఎక్కడికి చేర్చుకోవాలనే దానిపై కూడా రైతులు కొంత ససమేర ఆలోచనలు అయితే పడ్డారు. దీనిపై కూడా ప్రభుత్వాన్ని ఒక గోడాలు ఏర్పాటు చేయాలి, అక్కడికి తరలించేందుకు అన్ని వాహనాలు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పేసి రైతులు కోరుతున్న పరిస్థితి ఉంది. కానీ ఈ వాతావరణంలో కూడా ఎక్కడ బ్రేక్ లేకుండా ఇటు వర్షాలు కానివచ్చు, గాలిదుమ్ములు రానివడంతో కూడా రైతులు కూడా కొంతమేర ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. కానీ రానున్న 72 గంటల్లో ఈ వాతావరణం సంబంధించి మరొక గాలులు వీచడం కానివచ్చు, అదేవిధంగా వాతావరణంలో వర్షాలు కూడా విపరీతంగా భారీ ఎత్తున వస్తాయని చెప్తున్న నేపథ్యంలో కూడా పంటని ఎక్కడ దాచిపెట్టుకునేందుకు కూడా రైతులు అయితే మాత్రం కొంతమేర ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే మాత్రం కూడా ఇటు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు ప్రధానంగా ఇటు మొక్కజొన్న ఇప్పటికే కూడా పూర్తిగా నష్టం వాటిల్ల పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఇటు మామిడి చూసుకుంటే మాత్రం కూడా గతంలో ఉన్నటువంటి తేనె బంక్ కారణంగా పూర్తిగా పూత రాని పరిస్థితి ఉంది. అరాకొర వచ్చినటువంటి పూత కూడా నిన్న మొన్న వచ్చినటువంటి గాలిదుమ్ములు కూడా అది కూడా పూర్తిగా నేలమట్టమైన పరిస్థితి ఉంది. మామిడి రైతులు కానివచ్చు, ఇటువైపు మొక్కజొన్న కూడా లక్షలాది రూపాయలు పంట పెట్టినప్పుడు కూడా అది పూర్తిగా ఎకరానికి వచ్చేసి ₹1,00,000 వరకు కూడా నష్టం వాటిల్లినట్లు కూడా రైతులైతే వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికైతే కూడా ఇటు ప్రభుత్వం వాళ్ళకి ఎంతో కొంత నష్టపరిహారం ఇచ్చేందుకైతే మాత్రం మొగ్గు చూపుతున్న పరిస్థితి ఉంది. దీనిపై కూడా ఎప్పటికప్పుడు అటు రైతు ఉద్యాన శాఖ అధికారులు కూడా క్షేత్రాల్లోకి వెళ్ళించి పూర్తిగా దెబ్బతిన్న పంటలని నమోదు చేసుకోవాలని చెప్పేసి మాత్రం కూడా ఇటు రైతుకి అదేవిధంగా ప్రభుత్వాన్ని అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ కూడా హెల్ప్ క్లెయిమ్ సెంటర్ కూడా ఏర్పాటు చేసి ఆ రైతులకి సంబంధించినటువంటి నమోదైనటువంటి పత్రాలు తెచ్చుకుంటే కనుక వాళ్ళు నమోదు చేసుకుంటామని చెప్పి ఇటేపు ఆ ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పటికీ మనం చూసిన మాత్రం మరొక 24 గంటలు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఆ రైతులు మరికొంత జాగ్రత్తలుగా ఉండాలని చెప్పేసి మాత్రం కూడా ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. రత్న రైట్, థ్యాంక్ యూ యశ్వంత్.